మేము కోరేటువంటిది ఇట్లాంటి దందా చర్యలు ఆపాలి. మా దగ్గరికి అనేక మంది బాధితులు వచ్చారు. ఇవాళ నస్పూర్ ప్రాంతంలో 42 సర్వే కానీ 64 సర్వే నెంబర్లో కానీ అదేవిధంగా బైపాస్ రోడ్లో ఉన్నటువంటి భూములు కానీ మా ముందున్నటువంటి సోలంకి భూముల్లో కూడా ఉర్దూ మీడియానికి ఇచ్చినటువంటి కాలేజీ స్కూలుకు సంబంధించినటువంటి భూమిని కూడా ఆక్రమించి బ్లూ షీట్లు వాళ్ళు వేస్తూ ఉన్నాడు. మంచిర్యాలలో బ్లూ షీట్ వేసిందంటే అది జగన్మోహన్ రావు అడ్డా, జగన్మోహన్ రావు కబ్జా. ఏ అధికారి, ఏ పోలీస్ యంత్రాంగం, ఏ అధికారులు కూడా పోరు. ఇదొక రెడ్ జోన్, డేంజర్ జోన్ ఇది. అందుకే ఇవాళ మొత్తం కూడా జగన్మోహన్ రావు కేంద్రంగా ఇవాళ భూదందాలు, వివిధ రకాల ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటివి ఉన్నాయి. అదేవిధంగా పట్టా భూముల్లో కూడా వివాదాస్పద భూములు ఏవైతున్నాయో ఆ భూముల్లో వాళ్ళని పిలిచి నేనే తీసుకుంటున్నానని ఎవరి పేరు మీద రాపిచ్చి డబ్బులు ఇవ్వకుండా పేపర్లు రాపించుకుంటున్నవి ఉన్నాయి. అదేవిధంగా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భూములను కూడా బెదిరించి వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకుంటున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రతి చిన్న అంశం ఇవాళ జగన్మోహన్ రావు కేంద్రంగా ఇవాళ జిల్లాలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఇవాళ తన భూదందాలను వ్యతిరేకించినటువంటి పార్టీల మీద, వ్యక్తుల మీద ఆ ఇంట్లో కొట్టిన ఘటనలు, దాడులు చేసిన ఘటనలు, ఆయన మీద కేసులైన ఘటనలు అనేక ఉన్నాయి. ఇవాళ జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అతన్ని ఏమనేటువంటి పరిస్థితి ఉంది. కనుక దీని వెనక ఏం అర్థం చేసుకోవాలి ఇవాళ జిల్లా ప్రజలు? ఇవాళ జగన్మోహన్ రావు అంటే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఉంది ప్రజలు, వ్యాపార వర్గాలన్నీ కూడా. అతను పిలిచిందంటే ఏదో ఒకటి ఉంటుంది, సెటిల్మెంట్ చేసుకోవాలి, లేకపోతే తంతడు, లేకపోతే చంపుతాడు అనేటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈయన మీద చర్యలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇతను చేసినటువంటి భూదందాలు, అక్రమ పట్టాలు, అదేవిధంగా అక్రమ పంచాయతీలు ఏతున్నాయో ప్రజలను బెదిరించేసినటువంటి వాటిని విచారణ జరిపించాలా. ప్రత్యేక విచారణ కమిటీని వేయాలి, సిట్ వేయాలనేటువంటి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఇప్పటికైనా ఇట్లాంటి చర్యలు ఆపకపోతే ప్రజల ఆగ్రహం ముందు ఎవరైనా కూడా శిక్ష తప్పదు. వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు ప్రజల ఆందోళనలకు, ప్రజాందోళన మధ్య తలంచాల్సి వస్తుంది అనేటువంటిది కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బాధితులందరినీ మేము కూడా కోరేటువంటిది, మేము వాళ్ళ బయటికి వెళితే అనేక మంది జగన్మోహన్ రావు దందాలు ఏమిటి, మాకు డబ్బులు ఇవ్వాలి, భూములు ఆక్రమించారు, ఇట్లా బెదిరించారు అని అనేకమని చెప్తున్నారు. మేము చెప్పడమే కాదు, మేము త్వరలో జగన్మోహన్ రావు చేసినటువంటి భూదందాల మీద అధికార పార్టీ అండదండలతోటి, ఎమ్మెల్యే గారి కనుసన్నలతోటి చేస్తున్నట్టుగానే చెప్తా ఉన్నారు. కనుక ఇవన్నీ అక్రమాలను మేము ఇన్ డీటెయిల్డ్గా మేము కరపత్రం వేస్తాం. అదేవిధంగా ప్రజల ముందు పెడతాం, ప్రభుత్వం ముందు పెడతాం, వివిధ రకాల యంత్రాంగం ముందు పెడతాం. అందుకే ఇప్పుడు కూడా ఇంకెవరైనా బాధితులుంటే వాళ్ళు కూడా రండి, జగన్మోహన్ రావు దందాల మీద మీరు మా ఆఫీస్కి రండి, వివరాలు ఇవ్వండి, మేము ఓపెన్ చేస్తాం. మీ అందరికి కూడా మేము ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మేము తెలియజేస్తాం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ వీటన్నిటిని తక్షణం ఆపాలని, జగన్మోహన్ రావు ఆస్తుల మీద ఆయన ఎట్లొచ్చిండు, ఆయన ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ 100 కోట్లు సంపాదించిండు, అధికార పార్టీకి దీనికున్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా ఒక రాజ్యాంగేతర శక్తిగా అధికార పార్టీ అండదండలతోటి చేస్తున్నటువంటిది ఉంది. నిజంగా లేడా చెప్పండి, మీ పార్టీకి సంబంధం లేదో చెప్పండి. మీరు చెప్పాలి, అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పాలి మాకు సంబంధం లేదు ఆయనతోటని. ఉన్నట్టయితే మీరు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉంటారని మేము అర్థం చేసుకుంటాం. కనుక జగన్మోహన్ రావు మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.